హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. మీరు భోగి పండుగ, సంక్రాంతి, కనుమ ఎలా చేసుకున్నారు, ఏంటి, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేము ఎలా చేసుకున్నాము అన్నది నెక్స్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే భోగి రోజు భోగి మంట దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ లాగే ప్రతి ఇయర్ ఎక్కడొక్క దగ్గర భోగి జరుగుతూ ఉంటుంది. అక్కడికైతే మేము టైం స్పెండ్ చేయడానికి వెళ్తాము. కొన్ని పిక్స్, రీల్స్ అవన్నీ తీసుకొని నెక్స్ట్ ఏంటంటే షార్ట్ వీడియోస్ కోసం కావాల్సినవి ఈ మధ్యన ఏంటంటే ఎక్కువ షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తున్నాను. షార్ట్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ చూడకపోతే షార్ట్స్లో ఉంటాయి, చూడండి. ఫుల్ అంటే భోగి ఎలా చేసుకున్నాను అన్నది ఫుల్ షార్ట్ వీడియోస్లోనే పెట్టేశాను. కానీ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేద్దాము అనుకొని లాంగ్ వీడియో తీశాను. ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టవలసి వస్తుంది ఫెస్టివల్స్ అంతా అయిపోయిన తర్వాత. మేమైతే మార్నింగ్ 5:30 అలాగా 5:30 అయ్యింది, 4:30 అలా అయింది. లేచి భోగి మంట దగ్గరికి వచ్చేసరికి 5 అలా అవుతుందన్నమాట. 5:30, 5:15 ఆ టైమే. ఇక్కడైతే కొన్ని మంచిగా ఎంజాయ్ చేసేసి చిన్న చిన్న పిక్స్ అవన్నీ తీసుకొని ఇన్స్టాగ్రామ్ వాటిలో పోస్ట్ చేశాను. ఇన్స్టా ఐడి కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి మీకు నచ్చినట్టయితే. ఇయర్ లాగే ఇయర్ కూడా భోగి మంటల దగ్గరికి వెళ్ళొచ్చాము. అంటే ఇక్కడ మా స్ట్రీట్లో వేస్తున్నారు. మా స్ట్రీట్కి స్టార్టింగ్లో ఉన్న భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళొచ్చన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ సింహాచలం వెళ్ళాలి. టైం అయితే 5:30 దాటేసింది, 6 అయిపోతుంది. మేము ఇప్పుడు ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయినప్పటికీ 7, 8 అయిపోతుంది. ఇంకా మళ్ళీ టిఫిన్ చేసుకొని ఇంకా చాలా పనులు ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి నేను సారీ అది వేసుకుందాం అనుకుంటున్నాను. ఆ సారీ డీటెయిల్స్ అవన్నీ కట్టిన తర్వాత అవన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా మన ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో పని మాత్రం చేసుకోవాలి. పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో టిఫిన్స్ కానీ లేకపోతే దేవుడికి పెట్టడానికి ప్రసాదాలు కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మనం రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళాలి. ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు కదా. అలాగే నేను కూడా ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని ముందైతే ఇక్కడ సారీ తీసుకున్నాను. సారీ ఇదేంటంటే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. మీరు నాకు లాస్ట్ వీడియోస్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. నేను ఇది అరౌండ్ 700 ఆ ప్రైజ్కి తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చిందన్నమాట. హ్యాండ్స్ కిందనే ఇలా కట్ వర్క్లా వచ్చింది, కానీ మిగతాదంతా ప్లెయిన్గా వచ్చింది. నేను ఇలాంటి చిప్స్ ఉంటాయి కదా అవి తీసుకొని, అవి గ్రామ్ 20 రూపీస్ ఎంతో, ఒక 10 గ్రామ్స్ అలాగా. అవి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్కి నేను అప్పుడు బుట్టలు చేసేటప్పుడు ఉండేమాట. అవన్నీ స్టిక్ చేసుకున్నాను గమ్తోని. దాని లోపల కూడా ఒక పేపర్ పెట్టి అన్నీ స్టిచ్ చేసిన, అంటే స్టిచ్ కాదు అదే అంటించినప్పటికీ ఎక్కువ టైమే పట్టింది. నేనైతే ఇంక ఈ సారీ వేసుకున్నాను. సారీ ఎలా ఉంది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రైస్ నేను చెప్పాను, ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంట్లో దీపం అంతా పెట్టేసుకొని ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మేము ఎవ్రీ ఇయర్ దగ్గర ఒక 5 years అయితే మేము ఖచ్చితంగా అప్పటి నుంచి వెళ్తున్నాం అన్నమాట. ముందు ఏంటంటే ఫ్యామిలీ మా మదర్ వాళ్ళు అందరూ వెళ్ళేవాళ్ళం. అక్కడ కరోనా టైంలోని మధ్యలోని ఫెస్టివల్స్ ఏమో అంత పెద్దగా ఏం జరగలేదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా అంత ఎక్కువగా ఏం జరగలేదు. ఇయర్ చాలా బాగా జరిగింది. నాకు తెలిసి ఇయర్ నుంచి అన్ని పండుగలు బాగా జరుగుతాయి అనుకుంటా. 2023లో కూడా బాగానే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సింహాచలంలో ఎంత రష్గా ఉంది అంటే దర్శనంకి అయితే ఖచ్చితంగా ఒక 2 kilometers అయినా మనము లైన్లోని వెళ్ళాలన్నమాట. అక్కడ దగ్గర లైన్సే ఉంటాయి, మీ అందరికీ తెలుసు. కానీ చుట్టూ తిరుగుతూ వెళ్ళాలి కాబట్టి మనకి ఖచ్చితంగా 2 hours అయినా దర్శనానికి పడుతుంది. మాకు మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా పనులు ఉన్నాయి, షాప్ దగ్గర అది ఉండాలి. అవన్నిటి కోసం ఆలోచించి మేమైతే ఇక్కడ ఫెస్టివల్ అంతా ఎలా జరుగుతుంది అని చెప్పేసి అదొక్కటే వీడియో తీసుకొని అక్కడ మేమంతా చూసేసి నెక్స్ట్ కొన్ని పిక్స్ అవన్నీ తీసుకొని వచ్చేసన్నమాట. ముందైతే ఇక్కడ మీరు వెళ్ళారా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ పెడతారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా మిస్ అయ్యి ఉంటే వైజాగ్ వచ్చినట్టయితే హాలిడేస్కి వాటికి కంపల్సరీ భోగి రోజు అనే కాదు, భోగి రోజు చాలా బాగుంటుంది. సంక్రాంతి రోజు, కనుమ రోజు వరకు ఇవన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఈ గడ్డితో చేసిన ఇల్లులు, కుండలు కలర్స్తో పెట్టినవి ఇవన్నీ ఉంటాయి. భోగి మంట కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ హడావిడి అయితే ఉండదు. అంటే డ్రమ్స్
కానీ కోలాటం కానీ ఇవేమీ ఉండవు. పులి డ్యాన్స్లు అవన్నీ ఉంటాయి కదా, అవి ఉండవు. ఇలా ఆవుల్ని గోవుల్ని దానం అవన్నీ ఇస్తారు, ఇవేమీ జరగవు. జస్ట్ అలా వరి అంటే ధాన్యం అవన్నీ ఉంటాయి కదా, అవి కుండలు, కొంచెం డెకరేషన్ ఉంటుంది అంతే. ఇంత ఫెస్టివల్లా మాత్రం ఉండదు. మీరు మ్యాక్సిమం అయితే భోగి రోజు వెళ్ళటానికి ట్రై చేయండి. ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయండి. ఫెస్టివల్స్కి వస్తూ ఉంటారు కదా, అంటే హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళైనా లేకపోతే ఫెస్టివల్కి వైజాగ్ వచ్చిన వాళ్ళైనా ఇక్కడికి వెళ్ళటానికి ట్రై చేయండి. ఇది చాలా చిన్న వీడియో, లాంగ్ వీడియో అయినా నేను చిన్నగానే షూట్ చేశాను. మెయిన్ ఏంటంటే నేను షార్ట్ వీడియోస్ షూట్ చేస్తుంటే మా హస్బెండ్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియో కోసం అయితే ఇలాగైతే షూట్ చేశారు. ఇదంతా మా హస్బెండ్ తీసిన వీడియోనే. ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో. కోలాటం వాళ్ళు కూడా ఒక 4 బ్యాచెస్ అయితే వచ్చాయి. మేము ఇక్కడ అన్నీ చూసుకొని నెక్స్ట్ ఇక్కడ మీకు నేను మాట్లాడడం కన్నా డైరెక్ట్గా ఎలా అవుతుంది ఏంటి అని సేమ్ ఎలా ఉందో వీడియో అలాగే పెట్టేస్తాను చూడండి. ఆ మ్యూజిక్ కానీ ఆ డ్రమ్స్ కానీ ఎంత సందడిగా ఉంది అని అన్నది. నెక్స్ట్ ఏంటంటే ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అంటే సింహాద్రప్ప అన్నది ఒరిజినల్ ఆకారాన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. అది లాస్ట్లో పెడతాను చూడండి. మీరు ఇంకా నా షార్ట్ వీడియోస్ చూడకపోతే చూసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి ఇక్కడ ఉంది, ఆల్రెడీ కొన్ని రీల్స్ కూడా పోస్ట్ చేశాను, అవి కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. చెప్పాను కదా, ఇది చాలా చిన్న వీడియో, మీరు స్క్రిప్ట్ చేయకుండా చూసారు అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా భోగి మంట అది ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కూడా చాలా పిక్స్ తీసుకున్నాను, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇది ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.